10 లక్షల పైన 11 లక్షల సాధారణమైన ఒక చిన్న ఉదాహరణ నేను ఒక మహిళగా కోరుతున్నాను. మరి ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా విధ్వంసాలు, వైఎస్ఆర్సీపీ అంటేనే మీదపడి దాడులు జరుపుతున్నారు. ఇప్పుడు గెలిచినటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కూటమి, మీరు వాటి మీద పెట్టిన దృష్టి, మీరు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు పూర్తి చేయాలని, మరి 1,72,00,000 పైన అక్క చెల్లెలకు నెలకు 1,500 త్వరగా అందించాలని, మరి ఎప్పటికైతే మేలోనే మన ప్రభుత్వం జగనన్న గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారు 13,500 మే నాటికే అందించేవారు. మరి ఇప్పటికీ వీళ్ళు అనేక హామీలు, వాగ్దానాలు ఇచ్చారు. మరి 20,000 ఇస్తామని రైతులకు మరి మీరు అన్నారు. ఇంతవరకు దానికి ఎటువంటి స్పందన లేదు. మీరైతే వెళ్ళి ముఖ్యమంత్రి కుర్చీలో, ఉప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు, కానీ ప్రజలకి మాత్రం అందుబాటు కానీ ఇచ్చిన హామీ, వాగ్దానాలు పూర్తి చేయడంలో చూపించాలి మీ శ్రద్ధని. అరాచకాలు మరి ఈ గూండాయిజంలకు మీరు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలని, ప్రజలకు సేవ చేసే విధంగా 5 సంవత్సరాల్లో మేము గర్వంగా తలెత్తుకునే విధంగా అవినీతిని దూరం చేసాం, పేదరికాన్ని నిర్మూలించాం, మహిళా సమగ్ర అభివృద్ధికి మరి మహోన్నతమైన శక్తికి పాటుపడ్డాం. ప్రతి మహిళకు స్వయం శక్తితో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మహిళ అంటే ఏంటో చూపించాం. మరి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఎంతవరకు విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ ఎవ్వరికి ఒక్కరికి కూడా అందుకోలేకపోతున్నారు. మరి మీరు అటువంటి అరాచకాలు ఆపి, దాడులు ఆపి, ప్రజలుకి మీరు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు పూర్తి చేయాలని మనసారి కోరుకుంటూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకు 75వ జన్మదినం పురస్కరించుకొని ధన్యవాదాలు అర్పిస్తూ, ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనం ఒకసారి జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.